హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ఇంట్లో ఎందుకు పనికిరాని పాత పాయింట్లు ఉన్నాయా? అయితే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాల్సిందే. ఇవన్నీ మా పిల్లలవి పాత పాయింట్లు. ఈ పాయింట్లో నుంచి ఫస్ట్ ఒక పాయింట్ తీసుకోండి. పొడవు వచ్చేసి ఫస్ట్ కిందది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పొడవు చూసుకోండి. పొడవు వచ్చేసి నేను 19 ఇంచులు పెట్టాను. ఇలా మార్క్ వేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. కింద నుంచి ఇలా కట్ చేసుకోవాలి. మనకి క్లాత్ ఎంత కావాలో అంత, ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు చూసుకొని కట్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఒక 4 ఇంచుల వెడల్పు పెట్టుకున్నాను. పొడవు వచ్చేసి 19 ఇంచులు పెట్టుకున్నాను. వెడల్పు 4 ఇంచులు పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాం కదా. అన్ని పాయింట్లలో పీసులన్నీ ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, 4 ఇంచులు, 19 ఇంచులు పొడవు. ఇప్పుడు అన్ని పీసులు ఇలాగే కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఎన్ని పాయింట్లు ఉన్నాయో అన్ని పాయింట్లు ఇలాగే పీసులు కట్ చేసుకోండి. కట్ చేసుకొని డోర్ మ్యాట్ ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఇలా పాత బట్టలు వేస్ట్ కావు, డోర్ మ్యాట్ కూడా రెడీ అయిపోతుంది. డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. అందమైన డోర్ మ్యాట్ రెడీ అయిపోతుంది. ఇలా ఈ పాయింట్లన్నీ పీసులు చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి అన్ని పీసులు. ఇప్పుడు మిషన్ మీద ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను, పదండి. ఫస్ట్ ఇలా ఒక పీస్ తీసుకొని ఇలా మడిచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా అన్ని పీసులు ఇలాగే ఒక కుట్టు వేసుకోవాలి. మనం బ్లౌజ్కి లాడల్కి ఎలా వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో వేసుకోవాలి. ఏమంటే కొంచెం వెడల్పు ఎక్కువ పెట్టుకోవాలి. ఇవి ఇలాగే అన్నీ జాయిన్ చేసుకుంటూ చూడండి, ఇలా వీడియోలో చూపించినట్టుగా అన్నీ ఒకదాని మీద ఒకదాన్ని జాయిన్ చేసుకుంటూ నా వీడియోని ఎక్కడా స్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు అప్పుడే ఈజీగా అర్థమైపోతుంది ఎలా కుట్టుకోవాలో. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. ఇక్కడ మిగిలిన పీసులు ఉన్నాయి కదా, వీడియో అనేది లాంగ్ అవుతుందని నేను వీడియో కట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక పిన్ తీసుకోండి. ఇలా లోపలికి మనం హ్యాంగింగ్స్కి ఎలా తిప్పుకుంటామో అలా తిప్పుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాం కదా, అన్ని పీసులు ఇలాగే ఫోల్డ్ చేసి తిప్పుకోవాలి. ఇలా కొంచెం కొంచెం జరుపుతూ తీసుకోవాలి. ఇది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఈ క్లాత్ ఇలా కొంచెం కొంచెం జరుపుతూ తీసుకోండి. ఇలా తీసి చూడండి ఎలా తీసుకున్నాం. ఇలా సింపుల్గా తీసుకోవాలి. ఈ పీసులన్నీ అలాగే కొట్టుకొని అలాగే తీసి పెట్టుకోవాలి. వీడియో లాంగ్ అవుతుందని నేను కొంచెం కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా తీసుకున్నాం కదా,
ఇలా కట్ చేసి పెట్టుకున్న దాన్ని చూడండి ఇలా తిప్పుకున్నాం కదా అన్ని పీసులు. ఇవన్నీ ఒకదాన్ని ఒకటి కుట్టు అనేది మధ్యలోకి వచ్చేలా చూసుకొని ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. క్లాత్ కుట్టు అనేది సైడ్కి కాకుండా మధ్యలో వచ్చేలా చూసుకోవాలి. ఇలా అన్ని పీసులు జాయింట్ చేసుకోవాలి పక్క పక్కనే. నేను వచ్చేసి ఒక 7 పీసులు జాయింట్ చేశాను. మీకు డోర్ మ్యాట్ ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో జాయింట్ చేసుకోండి. ఇలా అన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేబుల్ మీద ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఇప్పుడు దీని మీద ఐరన్ చేసుకుందాం. అన్నీ ఐరన్ చేసుకుంటే ఇలా కుట్టు అనేది మధ్యలోకి వచ్చేలా ఐరన్ చేసుకోవాలి. హీట్ ఎక్కువ పెట్టి ఇలా చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇలా అన్ని పీస్లకి ఇలా హీట్ ఎక్కువ పెట్టి ఇలా ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఐరన్ చేసుకున్నాం కదా, ఇక మిగిలిన పీసులు ఉన్నాయి కదా అవి తీసుకుందాం. ఇప్పుడు మనం మంచం ఎలా అల్లుతామో అలా పెట్టాలి. ఇలా మధ్యలో ఉంది పైకి తీసేసి ఇది పెట్టేద్దాం. చూడండి కుట్టు అనేది పైకి వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ అన్నీ ఇలా ఫోల్డ్ చేయాలి కిందికి. ఇప్పుడు మధ్యలో ఉంది కదా, ఇప్పుడు ఆ పక్క నుంచి ఇది పైకి తీయాలి. ఇప్పుడు ఇంకో పీస్ తీసుకుందాం. ఇది మధ్యలో పెట్టాలి. ఇది కరెక్ట్గా పక్కనే మధ్యలో పెట్టాలి. మళ్ళీ కిందికి చేయాలి. ఇవి పైకి తీసాం కదా అవి అన్నీ కిందికి చేయాలి. ఇలా చేసాం కదా, మళ్ళీ ఇంతకుముందు ఏది తీసామో పైకి అది పక్కది, మళ్ళీ అది పక్కది పైకి తీయాలి. మళ్ళీ ఇంకో పీస్ తీసుకొని మళ్ళీ దీని పక్కనే పెట్టాలి. మళ్ళీ కిందికి చేసాం. అన్ని పీసులు ఇలాగే పెట్టుకోవాలి. చివరి వరకు ఇలాగే పెట్టుకుంటూ రావాలి. ఇలా పెట్టుకుంటూ వచ్చిన దాని మీద సైడ్కి ఒక కుట్టు వేసుకుందాం. చూడండి తిప్పుకుందాం. ఫస్ట్ ఇలా తిప్పుకుంటే ఇలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మిషన్ మీద ఒక కుట్టు వేసుకోవాలి.
సైడ్కి ఎలా వేసుకోవాలో చూపిస్తాను పదండి. ఈ పక్కన నుంచి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి, ఒకటొకటి పాయింట్ అనేది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం మెల్లగా కుట్టుకోవాలి. మెల్లగా కొంచెం కొంచెం జరుపుతూ దీని మీద అటాచ్ చేసుకుంటూ రావాలి. అప్పుడే అవి పక్కకు పోకుండా ఉంటాయి, పీసులన్నీ పక్కకు పోకుండా ఉంటాయి. చూడండి, ఇలా 4 పక్కల ఇలాగే కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు సైడ్కి ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్లన్నీ కట్ చేసేయాలి. 4 పక్కల ఈ సైడ్లకు ఉన్న క్లాత్లన్నీ కట్ చేసేయాలి, ఎక్స్ట్రా ఉన్నవి కదా అవన్నీ. చూడండి ఎంత మందంగా ఉందో, కత్తెరకే తిరగబడుతుంది క్లాత్ అనేది. అప్పుడు కొంచెం దాని మీద ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే తొందరగా కట్ అయిపోతుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఇంకో పక్కన కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. ఇలాగే 4 పక్కల కట్ చేసేసుకోవాలి క్లాత్ అనేది. నాలుగు పక్కల ఇలా కట్ చేసుకున్న దాని మీద ఏదైనా ఒక పాత చీరది ఏదైనా క్లాత్ దీనికి మ్యాచింగ్ అయ్యేలా ఏదైనా ఒక క్లాత్ తీసుకోవాలి. క్లాత్ తీసుకొని గోట్లా కుట్టుకోండి. ఇది ఒక్క పీస్ సరిపోదు కాబట్టి నేను 2 పీసులు తీసుకున్నాను. ఇలా జాయింట్ చేసిన పీసులని ఇలా రౌండ్గా పెట్టి ఒక కుట్టు వేసుకోండి. ఫస్ట్ మెల్లగా సూది విరగకుండా కొంచెం మెల్లగా కుట్టుకుంటూ రండి. మందం దాని మీద సూది అనేది తొందరగా ఇరిగిపోతుంది, అందుకని కొంచెం మెల్లగా కుట్టుకోవాలి.
ఇక్కడ మ్యాచింగ్ లేదు కాబట్టి నేను తక్కువ అవుతుందేమో అని పెట్టాను, అందుకనే కట్ చేసేసాను. ఇది సరిపోతుందని అక్కడిది తీసేసి ఇదే క్లాత్ బాగుంటుందని వేస్తున్నాను. ఇలా మొత్తం కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసి ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన ప్రకారంగా కుట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఇంకా మందంగా ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం మెల్లగానే కుట్టుకోవాలి. ఇది కొంచెం కొంచెం మెల్లగా కుట్టుకుంటూ రౌండ్గా మూలలు అనేవి కరెక్ట్గా తిప్పుకుంటూ కుట్టేసుకోండి. ఇక్కడ మూలల దగ్గర కొంచెం చూసి తిప్పుకోవాలి, కరెక్ట్గా షేప్ అనేది వచ్చేలా. నా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న పాత పాయింట్లని పారేయకుండా ఇలా డబ్బులు సేవ్ చేసేలా ఇలా మీరు కూడా కుట్టుకోండి ఫ్రెండ్స్. డబ్బులు సేవ్ అవుతాయి, పాత బట్టలు అనేవి పారేయకుండా వేస్ట్ కాకుండా ఉంటాయి. నాలుగు మూలల్లో ఇలాగే తిప్పుకుంటూ రౌండ్గా 1 ఇంచు గోటు వచ్చేలా ఇలా నీట్గా కుట్టుకోవాలి. నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.